ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళ అవినీతి, కబ్జాలు, ఆక్రమణలు ఏ స్థాయికి పోయినాయి అనంటే, ఇవి భరించలేక చివరికి టీడీపీ ఎమ్మెల్యేలే అధికారులకు ఫిర్యాదు చేసే వరకు వెళ్ళింది. ఇక నాలుగోసారైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మరి చూస్తూ ఎలా ఉంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటికి చూసాం కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, ఇప్పుడు విజయవాడలో చూసాం, కృష్ణా జిల్లాలో ఏం జరుగుతుందో. మళ్ళీ ఇప్పుడు ఈసారి విశాఖ వంతు, ఈసారి ఏకంగా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అని ఉన్నారు కదా, ఆయన ప్రస్తుతం మాడుగుల ఎమ్మెల్యేగా ఉన్నారు. బట్ పెందుర్తి అనుకుంటాను ఆయనది. ఆయన నేరుగా జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మీడియాతో మాట్లాడి, జాయింట్ కలెక్టర్కి వెళ్ళి ఫిర్యాదు చేసి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి క్లియర్ కట్గా చెప్పారు టీడీపీ నేతల కబ్జాల గురించి. ఆయన ఏమంటారు, పెందుర్తి మండలం పెందుర్తి రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 107/11లో ఉన్న పెద్దన్న చెరువు ప్రభుత్వ భూమి 8.8 ఎకరాలను ఆక్రమణదారుల నుంచి పరిరక్షించాలని మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి జాయింట్ కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడి పెందుర్తి టీడీపీ నాయకులే దీనిని ఆక్రమించారని డైరెక్ట్గానే చెప్పారు. ఆక్రమించారని చెప్పి ఆ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ అతని అనుచరులపై ఆయన డైరెక్ట్గానే ఆరోపణలు చేశారు. వారు ఈ భూమిని ఫ్లాట్లుగా విభజించి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు అని, లేని రైతులను సృష్టించి బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేశారు అని చెప్పి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపిస్తున్నారు. గతంలో పెద్దన్న చెరువు అన్యక్రాంతంపై తాను ఫిర్యాదు చేశానని, అప్పటి కలెక్టర్ శ్యామలారావు విచారణ జరిపి రిజిస్ట్రేషన్లో రద్దు చేసి భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారని, మళ్ళీ గత 2 నెలల నుంచి ఆక్రమణదారులు మరలా చెరువులో పనులు మొదలుపెట్టారని, అధికార టీడీపీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధి చెరువును కబ్జా చేస్తున్నారని, వామపక్ష నాయకులు కూడా ఇటీవల చెరువును పరిశీలించి అధికార పార్టీ నాయకులు చెరువును కబ్జా చేస్తున్నారని ఆరోపించారని చెప్పి ఆయన డైరెక్ట్గానే విమర్శలు చేశారు. 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని దోచేసుకుంటున్నారు అని, టీడీపీ నాయకులు కబ్జాలు చేస్తున్నారని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేనే జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసే పరిస్థితి. అని వాజుగల. మరి ఇప్పుడు ఇంకా ఎవరి మీద చర్యలు తీసుకుంటుంది తెలుగుదేశం? వీళ్ళ మీద, వాళ్ళ మీద, కబ్జా చేసిన వాళ్ళ మీద, లేకుంటే చేశారని ఫిర్యాదు చేసిన వాళ్ళ మీద? ఇద్దరు పెద్దవాళ్ళైతే ఎవరి మీద తీసుకోరు. కొన్ని రోజులు సీరియస్, అధిష్టానం సీరియస్, చంద్రబాబు సీరియస్, ఇటువంటి వార్తలు కనిపిస్తాయి మనకి ఇంకా వాళ్ళ పత్రికల్లో.